హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూరియస్ కిచెన్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్ రెసిపీని చూపించిపోతున్నానండి. మసాలా లెమన్ రైస్ని చూపించిపోతున్నానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా. చాలా టేస్టీగా ఉండే ఈ మసాలా లెమన్ రైస్ని ఎలా అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కప్ అంతా బాస్మతి రైస్ని తీసుకున్నానండి. నేను తెల్లగా ఉన్న బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇవైతే తొందరగా ఉడికిపోతాయి కదా. ఇప్పుడు నేను వీటిని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. 2 సార్లు ఇలాగా బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత నేను నిండుగా వాటర్ అనేది యాడ్ చేసుకొని 1 అవర్ వరకు నానబెట్టుకుంటున్నాను. 1 అవర్ తర్వాత నానిపోయింది కదా. ఇప్పుడు ఒక కళాయిలో 5 కప్స్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 1/2 కప్ అంతా ఫ్రోజన్ బఠానీ వేసుకుంటున్నాను. పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను. బాస్మతి రైస్ మొత్తాన్ని ఇలా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక్కసారి నేను ఇలా గరిటెతో కలుపుకుంటున్నానండి. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. నేను వైట్ కలర్ ఉన్న బాస్మతి రైస్ని ఎందుకు ఎంచుకున్నానంటే తొందరగా మనకి ఉడికిపోతాయి కాబట్టి నేను ఈ బాస్మతి రైస్ని తీసుకున్నాను. బ్రౌన్ కలర్లో ఉన్న బాస్మతి రైస్ కూడా అవి కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను మొత్తం 90% వరకు కుక్ చేసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను మొత్తం తీసి నేను చక్కగా జల్లీ గరిటెతో తీసుకొని ప్లేట్లో ఇలా ఆరబెట్టుకుంటున్నాను. ఇది బాగా పూర్తిగా చల్లారిస్తాను. ఆ తర్వాత ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకున్నాను. అలాగే మరొక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒకసారి బటర్ని ఇలా కళాయిలో ఇలా స్ప్రెడ్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. జీలకర్ర చిటపటలాడాలండి. చిటపటలాడిన తర్వాత అందులోకి 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సరిపోతుందండి. ఆ తర్వాత 1 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ అంతా వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా దగ్గరికి ఎగే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అన్నీ వేగిపోయినాయి కదా. అలాగే 2 టమాటాలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు 1 నిమిషం మగ్గితే సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ అంతా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతా గరం మసాలా, 1 టీ స్పూన్ అంతా కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా టమాటో సాస్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. టమాటో సాస్ వేయడం మూలంగా మన రైస్కి చాలా టేస్ట్ వస్తుందండి. సో అందుకే నేను టమాటో సాస్ వేసుకున్నాను. ఆ తర్వాత 2 నిమ్మకాయలను పిండి ఇలా జ్యూస్ వేసుకున్నాను. మొత్తం ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. మనకి రాత్రి అన్నం మిగిలిపోయినా కూడా ఇలా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇలా వేడివేడిగా లంచ్ బాక్స్లో కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చింది కదా లెమన్ రైస్ రెసిపీ. ఈ మసాలా లెమన్ రైస్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన మీ అభిప్రాయం తెలియజేస్తారు కదా. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్లో కలుపుతాం. ఇంకా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి.